మంత్రపు నిమ్మకాయ. పూర్వం చీనా దేశంలోని పీకింగ్ నగరంలో ఒక దర్జీ ఉండేవాడు. అతని పేరు చింగ్. అతని తండ్రి కూడా దర్జీయే. అయితే అతను పోతూ పోతూ చింగ్కు ఒక్క కుట్టు మిషన్ తప్ప ఇంకేమీ మిగిల్చలేదు. చింగ్ తండ్రిలాగా దొరలవాట్లు కలవాడు, దూబరా మనిషి కాడు. అతను కష్టించి శ్రద్ధగా పనిచేసి తన ఖాతాదారులను తృప్తిపరిచి త్వరలోనే మరి 4 కుట్టు మిషన్లు కొనుక్కొని 4 మనుషులకు జీవనోపాధి కలిగించాడు. చింగు మూలంగా అదే వీధిలో ఉండే 10 మంది దర్జీలకు పనులు లేకుండా పోయాయి. వాళ్లకు పని పట్ల లక్ష్యం లేదు. బట్టలు కుట్టి ఇస్తామన్నా రోజుకి ఎన్నడూ ఇచ్చేవారు కారు. వాళ్ళ చుట్టూ తిరగలేక ప్రాణం విసిగి ఉన్న గ్రామస్తులకు చింగ్ ఎంతో తృప్తి కలిగించాడు. చింగు మూలంగా దెబ్బతినిపోయిన దర్జీలందరూ సమావేశం జరిపి చింగును పతనం చేయడం ఎలాగా అని ఆలోచించారు. వాంగ్ అనేవాడు చింగుకు భూత వైద్యుడి చేతబడి చేయిస్తే వాడు అడుగంటిపోతాడని చెప్పాడు. అందరూ ఇందుకు సిద్ధపడి కట్టగట్టుకుని భూత వైద్యుడి ఇంటికి వెళ్ళారు. భూత వైద్యుడి ఇల్లు తాళం పెట్టి ఉన్నది. తన బంధువులు ఎవరికో జబ్బుగా ఉంటే అతను పొరుగురు వెళ్ళాడట. మర్నాడు వాంగ్ దుకాణానికి భూత వైద్యులాంటి వాడు ఒకడు వచ్చి పెద్దగా పెడబొబ్బ పెట్టి, నిన్న ఎవరో మా గురువు గారిని తలుచుకున్నారట, ఆయన నన్ను పంపించారు, ఏమిటి విశేషం అన్నాడు. అతన్ని చూస్తుంటే వాంగుకు అతని మీద గురి కుదిరింది. అతను భూత వైద్యుడితో అంతా చెప్పాడు. భూతాన్ని ఆవాహన చెయ్యాలి, ఖర్చు అవుతుంది, భరించగలవా అన్నాడు భూత వైద్యుడు. అంతా 10 మంది ఉన్నాం, ఖర్చు పెంచుకుంటాం అన్నాడు వాంగు. నీకు ఒక మంత్రపు నిమ్మకాయని ఇస్తాను, అందులో ఒక బంగారపు నాణెం పెట్టి దాన్ని చింకు దుకాణంలో చేర్చు, మీకు వాడి బెడద తొలగిపోతుంది అంటూ ఒక చీల్చిన నిమ్మకాయను భూత వైద్యుడు వాంగుకి ఇచ్చాడు. వాంగ్ దగ్గర బంగారు నాణెం లేదు, కానీ తన దగ్గర ఉన్న వస్తువులు తెగ నమ్మి ఒక బంగారు నాణెం సంపాదించి దాని నిమ్మకాయలో పెట్టి చింగ్ దుకాణానికి వెళ్ళి అది ఇది మాట్లాడుతూనే నిమ్మకాయను చల్లగా దుకాణంలో ఒక పక్క జార్చి వెళ్ళిపోయాడు. ఈ లోపుగా భూత వైద్యుడు మిగిలిన దర్జీలకు కూడా అలాగే నిమ్మకాయలు ఇచ్చి వాటిలో బంగారు నాణాలు పెట్టి చింగు దుకాణంలో వదలమని చెప్పాడు. అందరూ అలాగే చేశారు. రోజులు గడుస్తున్నాయి. చింగ్ పతనం కాకపోగా తన దుకాణాన్ని పెద్దది చేసి మరింత అందంగా అలంకరించి మరో 10 కుట్టు మిషన్లు కొన్నాడు. దర్జీలకు మతిలిపోయాయి. వాళ్ళు భూత వైద్యుడి ఇంటికి వెళ్ళి మీ శిష్యుడు ఉండేది ఎక్కడా అని అడిగారు. భూత వైద్యుడు ఆశ్చర్యంగా, నాకు శిష్యులెవ్వరు, నేనే ఈ వృత్తిలో పొట్టగడవక అవస్థ పడుతుంటే నాకు శిష్యులు కూడానా అన్నాడు. వాంగ్ అయోమయంలో పడిపోయాడు. చింగ్ తన దుకాణం చూడరమ్మని వీధిలోని మిగతా దర్జీలకు ఆహ్వానం పంపాడు. అతనికి దశ ఎలా ఎత్తుకున్నది తెలుసుకుందామని దర్జీలందరూ చింగ్ దుకాణానికి వెళ్ళారు. చింగ్ అందరికీ చక్కని ఆతిథ్యం ఇచ్చాడు. వాంగ్ ఉండబట్టలేక, చింగ్ ఉన్నట్టుండి నీకు ఇంత డబ్బు ఎలా వచ్చింది అని అడిగాడు. ఏ అదృష్టదేవతో నా దుకాణానికి 10 నిమ్మకాయలు 10 బంగారు నాణాలు పంపింది. నిమ్మకాయలతో షర్బత్ చేసుకుని తాగేసరికి అంతులేని శక్తి కలిగింది. బంగారంతో కొత్త కుట్టు మిషన్ కొని దుకాణాన్ని పెద్ద చేశాను అన్నాడు చింగు. దర్జీలు ఏడుపు మొహాలు పెట్టి, ఆ బంగారు నాణాలు మావే, నిన్ను దివాలా తీయించాలని మాకున్నదంతా పెట్టి బంగారు నాణాలతో పాటు మా దారిద్ర్యాన్ని నీకు పంపకం చేద్దామనుకున్నాం, కానీ మా ప్రయత్నం బెడిచి కొట్టింది అన్నారు. చింగు నవ్వి, ఆ సంగతి నాకు తెలియదు అన్నాడు. దర్జీలు లబలబలాడారు. చింగు వాళ్ళతో ఎంతో స్నేహంగా, కొత్త కుట్టు యంత్రాలు కొన్నాను కదా, వాటి మీద పనిచేసేవాళ్ళు అవసరం, మీలో ఎవరు వచ్చి పని చేసినా నాకు అభ్యంతరం లేదు, కుట్టు కూలీలో నేనేమి ఉంచుకోను, ఎంత హెచ్చు పని చేయగలిగితే అంత హెచ్చు డబ్బు గిట్టుబాటు అవుతుంది అన్నాడు. దర్జీలందరూ చింగ్ కింద పని చేయడానికి ఒప్పుకొని ఆ రోజే పని ప్రారంభించారు. ఆ రోజు దర్జీలు తనపై చేతబడి చేయించడానికి కుట్ర పన్నినప్పుడు తాను చాటున ఉండి అంతా విని తానే భూత వైద్యుడి శిష్యుడిగా వచ్చిన సంగతి చింగ్ మిగతా దర్జీలకు తెలియనివ్వలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.